హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఇలా సండే స్పెషల్ కనుక నేను ఎగ్ బిర్యానీ చేశాను. 5 ఉడికించి తీసిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎగ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఇలా సండే కాబట్టి ఇలా సండే స్పెషల్గా చేశాను అనమాట ఎగ్ బిర్యానీ. మామూలు రైస్తో చేశానండి. మామూలు రైస్తో చేసిన చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడిన తర్వాత 4 ఎగ్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. నేనైతే ప్లెయిన్గానే వేయించుకున్నానండి, పసుపు కారం కానీ ఏమీ వేయట్లేదు. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు అంటే బిర్యానీ దినుసులని వేసేసాను. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర, బిర్యానీ ఆకులు 2 వేసుకొని మొత్తం ఇలా వేయించుకున్నాను. అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ కూడా ఇప్పుడే నూరాను. చాలా ఫ్రెష్గా ఉంటేనే ఏ కూరైనా ఏ అన్నమైనా సరే ఫ్రెష్గా నూరిన అల్లమే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ 3 టమాటాలు తీసుకొని ఇలా మిక్సీ పట్టి వేసాను. ఈ మగ్గిన తర్వాతకి ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటాలను కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాతకి చూడండి చక్కగా ఉడికింది. ఇప్పుడు కారం స్పూనున్నర వేసాను, పసుపు 1/2 స్పూను, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి కూడా వేసానండి. వేసి మొత్తం కలుపుకున్నాను. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాతకి ఇప్పుడు ఎసరైతే పోసుకోవాలండి. ఒకటి బియ్యం అయితే 1.5 నీళ్ళు పోసుకోవాలి. అలానే పోసుకున్నానండి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసి మొత్తం కలుపుకొని ఇలా ఎసరినైతే మసలనివ్వాలి. ఇలా ఎసరు మసిలిన తర్వాత ముందుగా నానబెట్టుకునే బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. నార్మల్ రైస్ అయినా ఎగ్ బిర్యానీ మాత్రమే సూపర్గా ఉందండి. చూడండి చక్కగా సగం ఉడికాక నేను ఎగ్స్ వేసుకున్నానండి. చూడండి అన్నం అయితే చక్కగా ఉడికిందండి. ఎగ్స్ కూడా చక్కగా ఉడికాయి. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి.